ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునగాక. అందరికీ హృదయపూర్వక వందనాలు. మీరంతా సౌఖ్యంగా, క్షేమంగా, ఆరోగ్యంగా వర్ధిల్లాలని నిత్యం మీ కొరకు మేము ప్రార్థనలు చేస్తున్నాం. మీరు పెడుతున్న మెసేజ్లు చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం. దేవుని మాట మనం బ్రతికిస్తుంది, దేవుని మాట మనం నిలబెడుతుంది, నిరీక్షణకు ఆధారంగా ఉంటుంది. మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. అదేమిటంటే, ప్రతి మనిషి ఏదో క్షణం, ఏదో ఒక రోజు గలిబిలిలోనే కాపురం చేస్తాడు, గలిబిలితోనే ఉద్యోగం చేస్తాడు, గలిబిలితోనే కుటుంబాన్ని ఈడుస్తారు. ఎంతగా చికాకులు పడతారు అంటే, ఒక్కొక్కసారి ఆ చికాకులకి, ఆ ఇంట్లో గలిబిలికి తట్టుకోలేక మనుషుల మీద అక్కస్సును కక్కుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆ గలిబిలి తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోతే బాగుండు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ ఇంట్లో ఉన్న చికాకులకి చస్తే బాగుండు అనే తొందర నిర్ణయాలు చేసేవాడు కూడా లేకపోలేదు. కానీ ఈరోజు నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, సాతాను పని కుటుంబాల్ని సంతోషంగా ఉండనివ్వడు. అపవాది ఎప్పుడు మీ మధ్యలో భేదాలను, ఒకరి మీద ఒకరికి అనుమానాలను, మీ జీవితంలో ఒకరికంటే ఒకరు తక్కువ అని భావన కలుగ చేస్తూ మనిషిని కించపరచడానికి, అంటే హృదయ గాయపరిచే పనులన్నీ చేస్తాడు. అది భర్తనైనా వాడుకోవచ్చు, భార్యనైనా వాడుకోవచ్చు. అట్లాంటప్పుడు నేను ఇంత కష్టపడి వీళ్ళకి ప్రయాసపడుతున్నానే, నన్ను ఎంత తేలిగ్గా మాట్లాడారే అంటూ హృదయం గలిబిలి అవుతుంది. నేను ఇంత కష్టపడి వీళ్ళందరినీ భరిస్తూ పోషిస్తూ పెళ్ళిళ్ళు చేస్తున్నానే, నన్నేనా వీళ్ళు ఇట్లా మాట్లాడేది అని అనిపిస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా మన కుటుంబాల్లో గలిబిలు ఉంటాయి. మీకు తెలిసినంత వరకు నేను చెప్పగలిగిన సత్యం ఒకటి, సముద్రం మీద అలలు లేకుండా ఉంటాయా? సముద్రం ఉన్నంతకాలం అలలు ఉంటూనే ఉంటాయిగా, తుఫాను లేస్తూనే ఉంటుందిగా. కనుక తుఫాను లేచినంత మాత్రాన సముద్రం కాకపోలేదుగా. కానీ సముద్రం లోపల చేపలే ఉంటాయి, ముత్యాలే ఉంటాయి, ఎంత సంపద ఉందో. కనుక కుటుంబంలో సౌఖ్యం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది. వీటి పైన గలిబిలని తుఫాను ఉంటుంది. ఈరోజు అట్టి తుఫాను నా దేవుడు లయపరిచి ఒక మాట చెబుతున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వాక్యం, మీకు సమాధానము కలుగునగాక. ఎంత చక్కని మాట అండి. శిష్యులు గలిబిలిలో తలుపులు మూసుకుని కలవరపడతా ఉన్నారు, వేదన అనుభవిస్తూ ఉన్నారు. కానీ ఆకాశమందున దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ తుఫానుల మధ్యలో, గలిబిల మధ్యలో కలవరపడుతున్నారుగా, నా దీవెనలన్నీ ఉన్నా వాటిని అందుకునే పరిస్థితిలో వీళ్ళు లేరుగా, నేను వెళతాను, వారి గలిబిలు తొలగించి సమాధానం కలుగ చేస్తాను అంటూ ఆ గదిలో ప్రవేశించి ఆయన అన్న మాట ఏమిటంటే, మీకు సమాధానం కలుగునగాక. ఇక తదుపరి బంధించిన గోడల వద్దలయ్యాయి, వెలపలకు వచ్చారు, దేవుని కొరకు బ్రతికారు, సాక్షులుగా జీవించారు. ఒక సేవకుడిగా ఈరోజు నేను ఈ విషయాన్ని మీతో చెప్పడానికి ఇష్టపడతాను. అదేమిటయ్యా అంటే, సమాధానం అనుగ్రహించగలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. అలా చెప్పనా? సముద్రాన్ని సృష్టించిన వాడు, సముద్రంలో సంపద పెట్టినవాడు, సముద్రం మీద గలిబిలి కలుగు చేసే తుఫాన్ని పంపినవాడు ఆయనేగా. కనుక ఇప్పుడు మన జీవితాలలో సాతాను పలు రకాల కార్యాలు చేసినా దానిని చూడటం కంటే సంపదను చూడగలగాలి. అందుకని సమాధానకర్త యేసు మనకున్నాడు గనక తుఫానులు రాకుండా సముద్రం ఉండదు, సమస్యలు రాకుండా ఇల్లు ఉండదు. అంత మాత్రాన దేవుడు లేకపోలేదు, అంత మాత్రం నువ్వు చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ నిరీక్షణ తాయం వైపు తేరి చూసి ఒక్క క్షణం గలిబిలి మధ్యలో ఆయన చూస్తే, ఆయన నెమ్మదిగా తుఫానుల మధ్యలో నడుచుకుంటా సముద్రం మీద శిష్యుల దగ్గరకు వచ్చి, మీరు భయపడబాకండి అంటూ ఒక మాట అన్నారు. ఏమన్నారో తెలుసా? తుఫాను నిమ్మడించు అంటూ గద్దించారు. మరుక్షణం వాతావరణం మామూలు అయిపోయింది. మీరు దేవుని సహాయాన్ని కోరుకొనండి, సమాధానం నీ వల్లే కలగాలని అడగండి, నా కుటుంబాన్ని కట్టవా అంటే ఈరోజే తుఫాను గద్దించి ఒక మాట విడుదలవుతుంది. ఆ మాట క్షణంలోనే నీ కుటుంబం మరలా సంతోషంగాను ఆనందంగా ఐక్యపడే వాతావరణం కలగబోతుంది. అది ఈ రోజు నుంచే ప్రభు ద్వారా మీరు పొందేటట్టు సమాధానకర్త అయిన యేసు వైపు తిరిగి, నా యొక్క అల్లకల్లోలను తప్పించి సమాధానం దయచేయవని అడగండి. ప్రభు చేయబోతున్నాడు.
పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు కుటుంబాల్లో సమాధానం సంతోషం కలుగచేయండి. చీకులు చికాకులు కలవరాలను తప్పించండి. మీరు తోడుగా ఉండండి. సంతోషంతో వాళ్ళు జీవించేట్టుగా రక్షణ భాగ్యం కలగాలి. పిల్లల భవిష్యత్తు ఉండాలి. కష్టార్జితం మిగలాలి. ఇంట్లో ఐక్యత ఉండాలి. కుటుంబం అంతా ప్రార్థనలో పెంచబడాలి. తల్లిదండ్రులకు క్షేమం కలగాలి. వృద్ధులకు ఆరోగ్యం కలగాలి. పసిపిల్లలకు క్షేమం కలగాలి. సంతానం లేని వారికి సంతానం కలగాలయ్యా. చేస్తున్న పనులు కష్టార్జితం దీవెనకరంగా మారాలి. అట్టి ఘనకార్యం మీరు చేసి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.